ఏం పేరు పెదాయన? నా పేరు జింటు. ఏ ఊరు మనది? మాది రామనంతన్న నల్లవెల్లి. ఎట్లుంది పరిపాలన? పరిపాలన ఏం బాగలేదు. అంత ముందు ఉన్న పరిపాలనే బాగున్నది. 9-10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు కానీ అంత పనులు మంచిగా చేసిండు. 2000 పింఛన్ ఇచ్చిండు. సాటి మొబారా కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇచ్చిండు. పోతే మాకు రుణమాఫీ కూడా 70% రుణమాఫీ చేసిండు. ఇంకా కొంత 30% చేసేది ఉండే, అది ఎలక్షన్ గురించి ఆగింది. ఆయనతో కూడా చేసు. మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 70 సంవత్సరాల నుంచి నేను చూసినాను. నేను చిన్న పిల్లగాని కాదు. 70 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పాలన నేను పుట్టిన కాను చూసిన పరిపాలన దొంగ పరిపాలన ఇది. అంత అట్నే మేము అనుకున్నాం గానీ ఇప్పుడు ఏంటంటే ఈయన 6 గ్యారంటీలు 240 హామీలు ఇచ్చి ఈ జనాలను మభ్యపెట్టి ఏదో నేను వస్తే 2 లక్షలు రుణమాఫీ చేస్తానని, పోతే ఇంకోటి 4,000 పింఛన్ ఇస్తానని, 500 సిలిండర్ గ్యాస్ చేస్తానని, పోతే ఇంకోటి మన డబుల్ బెడ్రూమ్ అంటే 5 లక్షలు ఇస్తానని, అది ఒకటి 2 లక్షల రుణమాఫీ. నేను 11వ తారీఖు నాడు నేను వచ్చి రాగానే నేను జనాలు ప్రజలారా అందరూ అప్పు తీసుకొని బ్యాంకులో పైసలన్నీ మనయే, నేను రాగానే నేను 2 లక్షలు మాఫీ చేస్తాను. ఇప్పుడు కనుక 2 లక్షలు లేదు, పావులకు కూడా మాఫీ చేయలే. ఇంకోటి ఇది ఒక బస్సు మాత్రం అది ఆడోళ్ళకు చేసిండు. అది అన్న వెనకలు కూడా బిక్కుంటారు బస్సులలో, కానీ అది ఏం సౌకర్యమే లేదు. మళ్ళా ఇంకోటి బడి పోరగాళ్ళకు కూడా ఏదో మన ఇది చేస్తానన్నాడు, ఏదో వాళ్ళకు నౌకరీ అయితే చేస్తానన్నాడు, అది లేదు. వాళ్ళు కూడా విద్యార్థులు ఇప్పుడు రోడ్డు మీద ఎక్కి వాళ్ళు కూడా ధర్నా చేస్తున్నారు. ఈ అన్ని హామీలు 6 గ్యారంటీ చేస్తాను. 6 గ్యారంటీలో ఏ గ్యారంటీ నువ్వు అమలు పరిచినో, ఏ గ్యారంటీలు మాకు చూపెట్టాలి, జనాలకు చూపెట్టాలి. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్ వస్తాను కాబట్టి నువ్వు దీని గురించి ఏదో మభ్య పెడుతున్నావు, కానీ నీకు చేతగాని తనం నీకు గద్దె దింపేదనక కూడా మా తెలంగాణ ప్రభుత్వం, మా జనాలు మాత్రం మేము ఊకం. ఇది మాత్రం కంపల్సరీ నువ్వు ఆలోచించుకో రేవంత్ రెడ్డి. నువ్వు అనుకుంటున్నావు కానీ నేను మాగా సీట్లకు కూడా నాకు ఎవరేం చేయలేరు. నీ లెక్క ఎవరో మునిపట 70 సంవత్సరాల 70-80 సంవత్సరాల ఒక ముసలమ్మ ఉండేనట. ఏదో బొంతో రైకో ఏదో కుడతా అంటే సూది కింద పడదట. సూది ఎంకలాడతా అంటే సూది దొరకలేదు. దొరకకపోతే కోడలు ఏం చేసింది, ఇంట్లో వంట చేస్తా అంటే ఇక బాగా ఆపతి మొక్కులు మొక్కుతాందట. ఆపులు మొక్కులు మొక్కుతా అంటే ఏందట గట్ల మొక్కుతున్నావు అంటే, కోడల సూది దొరకలేదు, సూది పోయింది. నేను మొక్కుతున్నా దేవుని కానీ సూది అంటే దేనికి మొక్కుతున్నావు అంటే, నాకు ఈ సూది దొరకాలని దేవుని మొక్కుతున్నా, కానీ సూది దొరికినాక తర్వాత ముచ్చటాని అంటే, మరి ఏం మొక్కులు మొక్కుతున్నావు అంటే 190 కొబ్బరికాయలు, ఒక 10 కిలోల చక్కెర, 10 కిలోల బెల్లం నేను మొక్కుతున్నా అని అంటే, మరి ఇదంతా ఒక రూపాయి ఇస్తే పావల ఇస్తే సూది వచ్చేది, మరి ఇన్ని కొబ్బరికాయలు దేనికి, ఇది అంత ఎందుకు ఖర్చు అంటే, నాకు ఆపతి మొక్కులు మొక్కుతానా కానీ సూది అయితే దొరకని రాదు, తర్వాత దేవుడు వచ్చి నా కాడ అడగతాడా అన్నట్టుగా రేవంత్ రెడ్డి నువ్వు అన్ని అబద్ధాలు ఆడి జనాలకు వచ్చి నువ్వు సీట్ ఎక్కినావు. కానీ నువ్వు సీట్ ఎక్కితే మాత్రం నువ్వు 6 నెలలే నీకు గద్దె దింపిస్తావు. మేము జనాలు మాత్రం ఒకటి అనుకుంటున్నాం, కానీ నువ్వు ఎంపీ ఎలక్షన్ అని మాత్రం నీకు ఒక్క సీట్ కూడా రాకుండా చేస్తామని మేము ప్రజలు అంతా అనుకుంటున్నాం. కేసీఆర్ హయాంలో కేసీఆర్ ఉన్నప్పుడు మాకు రైతు బంధు వచ్చింది. అది ఒకటి కళ్యాణ లక్ష్మి ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు రైతు బంధు ఎవరికి పడదండి, ఎవరికి పడలే. కొందరికి ఆయన చేసిపోయిందే రైతు బంధు. ఇప్పుడు ఈయన రాగానే వచ్చిన కానీ పావుల పైసలు కూడా చేయలే. అంతకుముందు ఆయన చేసిందే, ఆయన ఇస్తానని బ్యాంక్ లో ఇచ్చిన డబ్బులే కొందరికి వచ్చిన, ఒక ఎకరం 2 ఎకరాల వచ్చింది. ప్రతి రూపాయి లేదు, ఏం లేదు. ఈ రైతు బంధు పోయింది. కళ్యాణ లక్ష్మి బంగారం ఇస్తానన్నాడు, అది లేదు. 4-5 పెళ్లిళ్ళు అయినా ఇప్పుడు మా తండాలనే. అట్లాంటి కూడా ఒక ఎందుకు ఆడాలి నువ్వు, ఆయన ₹1,00,000 1,16,000 ఇస్తాడు. నేను ఇంకో తులం బంగారం ఇస్తానని అదేమో అబద్ధం ఆడుతుంది. ఏది మరి తులం బంగారం లేదు, పావుల పైసలు లేదు. ₹1,00,000 కూడా కళ్యాణ లక్ష్మి కూడా ఇప్పుడు దాకా లేదు. ఇది మాకు రుణమాఫీ లేదు, ఏం లేదు. ఆడ ఎక్కడో మన కాళేశ్వరం ప్రజాటలో ఏదో ఒక పిల్లర్ కుంగిపోతే మొత్తం కాళేశ్వరమే పోయింది అని జనాలను మొగ్గబెట్టి అదంతా బాగలేకపోతే 70 సంవత్సరాల నుంచి ఆడ కాళేశ్వరం లేకుండా మీ 70 సంవత్సరాలలో మీకు 9 సార్లు 11 సార్లు మీకు ప్రభుత్వం వచ్చింది. మరి అప్పుడు ఎందుకు కట్టేయలే మీరు? ఆడ లేదా కాళేశ్వరం అంతకుముందు లేదా? కేసీఆర్ వచ్చినాకనే కాళేశ్వరం ఆడ పుట్టిందా కొత్తగా? ఆడ కాళేశ్వరంలో మంచి పెద్ద ప్రాజెక్టు కట్టించి దేశానికి, మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మొత్తం నీళ్ళు, కొన్ని కోట్ల ఎకరాలకు నీళ్ళు ఇస్తాయి, మంచి 2 పంటలు పండిస్తా అంటే నీకు కళ్ళు వంటతనం వచ్చి ఇప్పుడు నేను ఏదో అట్లా చేస్తా ఇట్లా చేస్తానని నువ్వు వచ్చి చేసింది ఏమి లేదు. నువ్వు అసలు ఈ ప్రభుత్వం మాకు అసలే నచ్చలేదు సార్, నువ్వేమైనా అనుకోగాని. ఈ ప్రభుత్వం మాకు అస్సలే నచ్చలేదు. ఈ ప్రభుత్వాన్ని ఇది గద్దె దింపేదనక మాత్రం మేము ఊరుకోం. ఈయన పోవాలి అసలు. ఈయన పొద్దునక జోకితే 3 కిలోల మనిషి లేడు. ఈయన రేవంత్ రెడ్డి ఏదో నేను కేసీఆర్ను అట్లా చేస్తా ఇట్లా చేస్తా, కేటీఆర్ను అట్లా చేస్తా, కవితని ఇట్లా చేస్తా, వాళ్ళని అది మన చీర్లపల్లి జైలుకు పంపిస్తా,
ఏదో ఏదో అరసకాల పాలన ఇది ఏదో తప్పుడు పాలన అని ఆయన మీద ఏదో నేరం పెట్టి ఇప్పుడు నువ్వు వస్తే ఏం పాలన చేస్తున్నావు అది ఒకటి మాకు చూపెట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి మొన్న రండా అది అనుకుంటే మాట్లాడిండు. ఎవరు రేవంత్ అసలు రెడ్డి. రండా ఈయన ఆ, రండే రేవంత్ రెడ్డి రండా కాదు. ఉమ్, ఆయన 14 సంవత్సరాలు కొట్లాడి మన తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిండు పాపం ఆయన. ఆయన ఉండాలి ఉమ్, కానీ ఈయన రండా అసలు ఆయన రండా కాదు, రేవంత్ రెడ్డి రండా. ఉమ్, రండా కాదు, మూడోసారి రండా ఆయన. ఈయన అసలు అసెంబ్లీలో అడుగు కూడా పెట్టవద్దు, ఈయన ఉండనే వద్దు ఆడ. ఉమ్. అసెంబ్లీలో అడుగు కూడా పెట్టవద్దు. ఇప్పుడు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటుండంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మన కేసీఆర్ కి ఏం తెలియదు, ఆ, అతను మొత్తం అమ్ముకొని పోయిండు, కొన్ని కోట్లు దోచుకున్నాడు అని ఓట్లు చెప్పిండు. దోచుకున్న ఈ నెత్తిలా ఎన్ని పెళ్లు ఉన్నాయి కాసా పెళ్లు దూసుకో మంచిగా దూకమును అది దూరాన్ని బట్టి దూకమును మొత్తం గడ్డంలో అది నెత్తిలో కూడా అని పెళ్లు పడ్డాడు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు ఆయన. వాళ్ళు ఉద్యమం త్యాగం చేస్తా అంటే వాళ్ళు ఎంతమంది మంత్రులు ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు రాజీనామా చేసి ఉద్యమంలో 14 సంవత్సరాలు కొట్టాడి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణను దొంగకు తాళం చేయి ఇచ్చినట్టు ఈ దొంగకు తాళం చేయి ఇస్తే ఈ రాష్ట్రానికి ఇస్తే వీడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడా, రాష్ట్రాన్ని బాగు చేస్తాడా, వీడు బాగు పెడతాడా? ఉమ్. అందుకనే ఈ రాష్ట్రాల్లో వీడు అసలు అడగబెట్టవద్దు, వీడు గుండెనే ఉండవద్దు. ఇప్పుడు ఎట్లుంది 100 రోజుల పరిపాలన ఎట్లుంది? 100 రోజులలో 6 గ్యారంటీలు అన్నావు. ఉమ్. ఇప్పుడు దగ్గర దగ్గర 50 రోజులు అయితేనే ఉన్నది. ఉమ్. ఇంకో 30 రోజులు ఉంటే ఉండదు కావచ్చు. ఈ 30 రోజులలో నువ్వు ఏ హామీలు చేస్తావు, ఏ హామీలు మాకు జనానికి చూపెడతావు, అది చూపెట్టాలి. ఈ ఓట్లు రాకముందే ఈ 6 గ్యారంటీలు మీరు చూపెడితేనే నువ్వు ఆడ అసెంబ్లీలో అడుగు పెట్టాలి, లేకపోతే అసెంబ్లీలో అడుగు కూడా పెట్టవద్దు. నువ్వు బయటనే ఉండాలి. ఇప్పుడు మళ్ళీ జనాలని మభ్యపెడుతున్నారు జనాలను రేవంత్ రెడ్డి. జనాలను మభ్యపెట్టడానికి మేమే చెవిలో పువ్వు పెట్టుకోలే. మా లెక్క తెలివిదొక్కలం కాదు మేము. రేవంత్ రెడ్డి లెక్క మేము అబద్ధాలు ఆడి ఏదో ఏదో అరక్షాల పాలన మేము చేయము. ఏదో రేవంత్ రెడ్డి నేను అట్లా అది చేస్తా ఇది చేస్తా, నేను రాష్ట్రానికి మొత్తం తిప్పుకొస్తా, చక్రం తిప్పుతా, ఎట్లా ఎట్లా అని ఏదో సీట్ల కూకుంటే ఇంకా నాకు ఎవరు ఏమంటారు. అదే ఆపుతున్న మొక్కులు మొక్కిందే దీని గురించి. నువ్వు ఎన్ని ఆపద మొక్కులు మొక్కినా నేను మాత్రం గద్దె దింపేది అది గ్యారంటీ. నువ్వు మన ఎంపీ ఎలక్షన్ వరకు చూసుకో, నీ సంగతి ఏందో చూస్తాం. ఇప్పుడు ఏమంటాడు పెద్ద ఆయన రేవంత్ రెడ్డి అంటే, ఏమంటాడు? ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ నాకు ఒక్కసారి ఇప్పుడు మళ్ళీ గెలిపియండి, ఆ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి గెలిచిన తర్వాత నెరవేరుతా అని నువ్వు చెప్పిండు. అది కూడా గెలిచిన 17 ఎంపీ స్థానాలు. 17 ఎంపీ స్థానాలు నువ్వు గెలిచినాక ఇచ్చుడు కాదు. నువ్వు మొదలు ఇచ్చినా కానీ నీకు 16 స్థానాలు ఈ 6 గ్యారంటీలు నువ్వు మేము అందరం కూడా నీకే ఓట్లేసి మొత్తం ఎంపీ సీట్లు కూడా మేమే గెలిపిస్తాం. కానీ మొదలు మాత్రం ఫస్ట్ ఈ 6 గ్యారంటీలు మాకు చూపెట్టాలి. బట్టి విక్రమార్క ఏమంటుండంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ ఏమో కొన్ని వేల కోట్లు దోచుకున్నాడు. దోచుకున్నారు. అతనికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా అతనికి కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవగాహన లేదు. లేదు వీళ్ళకు ఉన్నదా? వీళ్ళు ఎక్కడ గుదామాసిన వాళ్ళు వీళ్ళకి ఏమెరకనే 70 సంవత్సరాలు వీళ్ళే పరిపాలన చేసే. మరి 70 సంవత్సరాల నుంచి ఎటు పోయిరు మీరు? సరే ఈయన 10 సంవత్సరాలు చేసిండు కావచ్చు. 70 సంవత్సరాలు మీరే చేసారు కదా, మీకే 11 సార్లు మీకే అవకాశం వచ్చింది కదా, మీరే పరిపాలన చేసారు. మధ్యలో ఒకసారి బీఆర్ఎస్ బీజేపీ వచ్చింది. అంతేగాని 70 సంవత్సరాల నుంచి మీరే పరిపాలన చేస్తారు కదా. మరి 70 సంవత్సరాల నుంచి ఏడ నిద్రపోయారు మీరు? ఈ జనాలకు ఏం చేసిండ్రు? ఎక్కడ ప్రాజెక్ట్ కట్టి ఎక్కడ నీళ్లు 2 పంటలు పండించిరు, ఎక్కడ ఏ కాళేశ్వరం కట్టించిరా, కాకపోతే మన ఇక్కడ భువనగిరి అదేదో దూరాల ఆ ప్రాజెక్ట్ కట్టిరా, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టిరు, మరి ఎక్కడ నీళ్ళు పంపిరు, అది ఒకటి మాకు చూపెట్టాలి. మాకు తినే నీళ్ళ కానుంచి మొదలు పెడితే, తినే తిండి కానుంచి మొదలు పెడితే మాకు అంత మంచి 10 సంవత్సరాలు మాకు న్యాయం జరిగింది. 10 సంవత్సరాలు మాకు నీళ్ళకు రంది లేకుండా ఇంటింటికి నల్లాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మళ్ళా ఇంకోటి మన అదేదో ఏదో మాకు నచ్చిన పనులు మాత్రం కేసీఆర్ 10 సంవత్సరాలు మంచిగా చేసి పెట్టుడు. కాబట్టి మళ్ళా కేసీఆర్ సారే రావాలి, మళ్ళా రాష్ట్రం బాగుపడాలి. అంతేగాని దొంగకి తాళం ఇస్తే దొంగ అయిపోతాడు, మళ్ళా రాష్ట్రానికి అమ్ముకుంటాడు. ఇదివరకే 9,000 కోట్లు అప్పు తెచ్చిండట యానుసో. ఎందుకు ఆయన అయితే అప్పు చేసిండు కావచ్చు. అప్పు చేసినా నేను బాగు చేస్తానని నువ్వు వచ్చినావు. నువ్వు అప్పు ఎందుకు తెచ్చినావు? నీ అయ్య ఇంటి నుంచి పెడతావా అప్పు? ఎవరి మీద పెడతావు నువ్వు? ఎందుకు తెచ్చినావు నువ్వు? దేని గురించి తెచ్చినావు నువ్వు? నువ్వు మంచి రాష్ట్రాన్ని బాగు పెట్టట్టు నీవే, అప్పు ఎందుకు తెచ్చినావు నువ్వు? అది మాత్రం నేను అడుగుతున్నా. ఈ బస్సు పథకం పెట్టినప్పటి నుండి ఏమంటుండంటే ప్రజలు ఆడపడులు చాలా మంది సంతోషంగా ఉన్నారు. సంతోషంగా లేరు. వాళ్ళు పోతాన్లు మొగ నిడిచిపెట్టి ఎటు పోతాన్లు, వాళ్ళ వచ్చేదానికి మొగలు కూడా కాస్త భయం ఉన్నది. మరి పోతాన్లు అటే పోతారు. మరి ఆ బస్సు కూడా బంద్ చేయాలి అని నాకు కోరిక. ఇప్పుడు ఈ ఆటో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఆటో వాళ్ళ పరిస్థితి పాపం, వాళ్ళు పొద్దున కాకపోతే 1000, 1100, 1200 సంపాదించుకొని వాళ్ళ పిల్లలకు వాళ్ళ ఇంట్లో ఖర్చులకు ఎలా తీసుకునేది. వాళ్ళకు నిలబడి బస్ స్టాండ్ నిలబడితే ఒక్క ఆడోళ్ళు కూడా బస్సు ఎక్కలేరు, ఆటో ఎక్కలేరు. ఏమైనా ఎక్కితే మొగలు 2, 3 ఎక్కింది, లేకపోతే లేదు. బస్సు ఖాళీగానే పోతున్నాయి. ఇప్పుడు ఈ ఆటోలు మాత్రం అస్సలు ఒక్క కిరాయి దొరకకుండా ఆటోలు మాత్రం
అట్నే ఎక్కడ ఆటోలు ఆడనే పడి ఉన్నాయా. ఇప్పుడు మీ ఊరికి వస్తుందా బస్సులు ఇట్లా ఏమైనా వస్తున్నాయండి? బస్సు లేదు, ఏం లేదు మాకు. మాకు పల్లెటూళ్ళకు మాకు బస్సు ఎందుకు? ఈ సిటీలో ఉన్న ఆటోలకే వాళ్ళు డ్యూటీకి పోతారు కావచ్చు, అటో ఇటో పోతారు కావచ్చు, వాళ్ళకే సౌకర్యం చెప్తాను. కానీ ఇప్పుడు మా అర్జెన్స్ అయినా గిరిజనులకు మాకు ఏ సంబంధం, బస్సుతో సంబంధం లేదు. మేము ఏమైనా పోతే హాస్పిటల్కి ఇట్లా పోతే ఎప్పుడో సంవత్సరానికి 2 నెలలకు 3 నెలలకు ఎప్పుడో ఒకసారి పోతాం కావచ్చు. కానీ మాకు బస్సు సౌకర్యం ఏమీ లేదు. బస్సుతోని మాకు ఆదాయం, మాకు లాభం జరిగేది లేదు. అసలు ఆటోలు మాత్రం పాపం వాళ్ళు చేస్తారు. పెద్దనా ఇంకోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి రండా అని కేసీఆర్‌ని తిట్టినప్పుడు ఈ మన బల్క సుమన్ అనే ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ చెప్పుతోని కొట్టాలి కానీ పొట్టనుండే అసలు చూపెట్టిండు గిట్లా అన్నాడు. ఇప్పుడు అతను జైల్లో ఉన్నాడు. దానికి ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు జైల్లో ఉన్నాడా? ఆయన మేము జైలుకి అందరం వెళ్ళిపోయాడు. మేము పార్టీ తరపున మేము అందరం పోయి జైలు నుంచి తీసుకొస్తామయ్యా. జైలుకి పోతాం మేము. ఆయన పోతే ఆయనతోటి మేము మా తండ కూడా పోతాం. అంత మంచి పార్టీ వ్యక్తిని నువ్వు జైల్లో పెడతావు. నీ లెక్క ఓటుకు దొంగ లెక్క అనుకున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు బాలక సుమన్ జైల్లో పెడతావు. నీ అయ్యా జాగిరి అనుకున్నావా? నీ తాత జాగిరి అనుకున్నావా? నువ్వేనా రాష్ట్రానికి తెచ్చింది? నువ్వు రాష్ట్రాన్ని పరిపాలించింది? నువ్వు ఎక్కడ ఉన్నావు? మీరు ఉద్యమం చేస్తే నువ్వు ఏడబన్నావు? నువ్వు మన చంద్రబాబు కాడ ఏదో చెప్పులు బూట్లు మోసుకుంటా ఉన్నావు రేవంత్ రెడ్డి. నువ్వు ఇప్పుడు బాలక సుమన్ జైల్లో పెట్టిస్తావు. నీ అయ్యా జాగిరి అనుకున్నావు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి చాలా మంది ఏమని కౌంటర్ ఇస్తున్నారంటే, బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు బీఆర్ఎస్ కొంతమంది గెలిచిన వాళ్ళు ఇప్పుడు నీ దగ్గర ఏం లేదు, తాపకి ఏమన్నా చిన్న మాట ఏమన్నా కావాలి, ఏమైనా డిసైడ్ చేసుకోవాలంటే ఊకే మన ఢిల్లీకి వెళ్తుండు, ఏమైనా ఓన్ డెసిజన్ తీసుకుంటలేడు అనేసి నీకు చెప్తున్నారు. ఢిల్లీకి ఊకే 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఢిల్లీకి పోమని నీకు ముఖ్యమంత్రి వచ్చింది. నువ్వు ఎంత మనిషివని నువ్వు విమానంలో పోతావు? నువ్వు నడిచిపోవాలి. నీకు విమానం ఎవరు ఇచ్చిండు? నీకు గవర్నమెంట్ ఇచ్చిందా నీకు? నువ్వు అసలు ఏం మనిషివి? నువ్వు లెక్క మనిషివా? నువ్వు ఏమైనా రాజకీయం చేసినవా? నీకు ఏం అనుభవం చెప్పు. నీకు అనుభవం లేదు. నువ్వు ఆయన ఏదో బజార్ మీద తిరిగేటోనే. నీకెందుకు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి అంటే నాకు ముఖ్యమంత్రి అనేది తెలియదు. ఆయన ఏదో అట్లా టీవీలలో ఇట్లా చూస్తే గింత నాగుపడతాడు. కానీ నాకైతే ముఖ్యమంత్రి అనేది అయితే నాకు అవగాహన లేదు. ఆయన ఉండవద్దు ముఖ్యమంత్రి. ఏ విధంగా చూస్తారు ఇప్పుడు పరిపాలన ఏ విధంగా? పరిపాలన అంటే మళ్ళా మా టీఆర్ఎస్ మా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి. మళ్ళా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి. అంతకు తప్ప వీడు 5 సంవత్సరాలు ఉన్నా మాకు అంతా అప్పుల పాలు చేస్తాడు. రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు. ఏమైనా ఉంటే దోసుకొని ఆయన కొట్టినా కూడా దెబ్బ కూడా దాకదు ఆయనకు. ఏం మనిషి ఆయనకు? దున్నపోతు కంటే అధ్వానం మనిషి ఆయన. ఇప్పుడు మొన్న కేసీఆర్ బయటకు వచ్చిండు. నిన్న కాక మొన్న కేసీఆర్ అసెంబ్లీలో వచ్చిండా? అసెంబ్లీలో అంటే మన తెలంగాణ భవన్ కి వచ్చిండు. ఇప్పుడు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు అపోజిషన్ పార్టీ కేసీఆర్ మళ్ళీ పాత కేసీఆర్ ని చూడొచ్చా? లేదంటే కాంగ్రెస్ వాళ్ళకు భయపడి ఏమన్నా? కాంగ్రెస్ వాళ్ళు భయపడలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ఉన్నా, తండన ఉన్నా, గ్రామంలో ఉన్నా, మండలంలో ఉన్నా కూడా తరిమి కొడతాం. కాంగ్రెస్ వాళ్ళని మా ముందు అవబడితే మాత్రం తరిమి కొడతాం. కాంగ్రెస్ వాళ్ళని రేవంత్ రెడ్డిని కూడా కొడతాం. ఒకవేళ ఇక్కడ కనుక అవబడితే రేవంత్ రెడ్డిని కూడా కొడతాం. మరి గెలిపించి అంటే జనాలను మొబ్బ పెట్టింది కదా. 6 గ్యారెంటీలు అన్నాడు కదా. ఇవన్నీ 6 గ్యారెంటీల గురించి నేను 100 రోజులని 6 హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తానని అంటే జనాలు ఇక ప్రజలు ఎట్లా ఉంటారు? అరే పాపం 2 లక్షలు మాఫీ చేస్తానంటాను కదా, బంగారం ఇస్తానంటాను కదా, 4,000 పింఛన్ ఇస్తానంటాను కదా, మళ్ళా ఏదేదో ఒకటి బస్ ఫ్రీ అంటాను కదా, మళ్ళా ఇంకోటి ఏదో 6 గ్యారెంటీలు అన్నాడు కదా. కాబట్టి మీ కేసీఆర్ కూడా అన్నాడు కదా. ఏమన్నాడు? అన్నది సాధించిండు. కొన్ని అన్నాడు. పోతే 1 2 3 పోతే పోవచ్చు. కానీ అన్నయ్య మాత్రం అన్ని సాధించిండు. మొన్న మళ్ళీ ఒకటి మన మేనిఫెస్టోలో ఒకటి ప్రస్తావించిండు కదా. ఏం చేస్తాడో, నేను రైతు బంధు 1000 ఎక్కువనే పెంచుతా, పెన్షన్ కూడా 1000 ఎక్కువ, ఏదున్నా ఇప్పుడు మన సర్కారు మనం మంచిగా చూసుకోవాలి అన్నట్టుగా ఒకటి ప్రస్తావించిండు కదా. మన సర్కారు ఆయన అన్న ఇస్తాడు అననే చాలా ఇచ్చిండు. అన్నయ్య ఇయ్యలే. అప్పుడు డబుల్ బెడ్రూమ్ అనలే, కళ్యాణ లక్ష్మి అనలే, మన రైతు బీమా అనలే, రైతు బంధు అనలే. ఏది మొదట మేనిఫెస్టోలో మనం గెలిచినప్పుడు ఇవన్నీ అనలే. కేసీఆర్ ఏదంటే 3 ఎకరాల భూమి ఒకటి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఈ 2 అన్నాడు. ఈ 2 ఇట్లా డబుల్ బెడ్రూమ్ అయినాయి. ఇక ఒకటి 3 ఎకరాల భూమి మాత్రం ఎవరికి ఇయ్యలే. అదే ఒకటి పొరపాటు జరిగింది. ఈయన 240 హామీలు అన్నాడు, 6 గ్యారెంటీలు అన్నాడు. ఇంట్లో ఏ గ్యారెంటీలు ఇచ్చినావు? మాకు 6 గ్యారెంటీలు ఇవ్వాలి అంతే. ఈయన మేము అడిగేది జనాలు అడిగేది గది. ఇంకోటి పెద్దనా, ఇప్పుడు తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి ఈ మొన్న ఏమంటుండంటే, అతను ఏదో ఒక పార్టీ నాకు
ఏదో టికెట్ రావాలని బాగా ఆశించి ఆ. ఈ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపిండు. ఆ. ఇదే తీన్మార్ మల్లన్న ఏమంటుండంటే ఒక లైవ్ ఛానల్, మార్నింగ్ న్యూస్ లైవ్ ఛానల్ పెట్టేసి ఆ. ఏమన్నా రైతు బంధు రాలేదంటే చెప్పు తీసి కొడతా అని అతను ఒక మాట చెప్పిండు. మళ్ళీ ఎవళ్ళను మన జనాలను జనాలను, రైతులను ఎవరన్నా రైతు బంధు రాలేదు అని అంటే మాత్రాన ఉమ్. చెప్పు తీసి కొడతా అని చెప్తుండు. రాలేదని అంటే ఆ. వచ్చినాయి అనాలి, రాకున్నా వచ్చినాయి అని చెప్పాలి. ఆ, అంటే ఆయన రైతు- పేద మనిషి. ఆ, రైతులను అట్లా అంటుండు. మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ విధంగా అంటుండు. ఏ నటిముక్కు నటిముక్కుడా నటిముక్కు మన నటిముక్కు కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటి వెంకటరెడ్డి. వాడి దొంగ వాడి తమ్మునికి ఇటు సపోర్ట్ చేసి ఎక్కడో అప్పుడు ఎలక్షన్ అప్పుడు మన ఏది మన బీజేపీ. బీజేపీ ఎలక్షన్ అప్పుడు ఎటో దెంకపోయి ఊపిలో ఎటో పోయింది కదా. ఆ. వాడో మనిషి అనే వాడు ఇంకా మంత్రి అయింది. ఇప్పుడు ఎవరు ఇప్పుడు- ఇచ్చిరు అని మంత్రి. ఆ. ఆ మంత్రి వాడు ఆ నటిముక్కోడు ఉమ్. అని దొంగలు ఉమ్. దొంగలు ఊరు పంచుకుంటా వాళ్ళు. ఇప్పుడు దొంగకు తాళం చేయిస్తే ఈ రాష్ట్రాన్ని చూస్తారా వాళ్ళు? రైతులు ఎవరన్నా అడిగితే చెప్పు తీసి కొడతామని చెప్పు చెప్తుండు. వాళ్ళనే చెప్పుతోని కొడతాం. వాళ్ళ మంత్రులను ముఖ్యమంత్రిని కూడా చెప్పుతోని దంతాం. తన్నుడు కాదు, మూతి పనులని రాలగొడతాం. మళ్ళా ఇంకా మాట్లాడితే ఎక్కువ శాతం. అంతే మా జనాల పద్ధతికి ఇట్లా.